శోభన్ సార్కి ఈ మూవీ సెట్టింగ్లో అయిన మోస్ట్ కామెడిక్ సిచ్యువేషన్ ఏంటి మీ ఒపీనియన్లో? తమ్ముడు వాళ్ళు షూటింగ్ అంటున్నావా, సినిమాలో సీన్ అంటున్నావా? షూటింగ్ షూటింగ్ అదో క్వశ్చనా? ఎవ్రీ డే ప్రతిరోజు వెన్ ఎవర్ ఐ షాట్ విత్ హిమ్ వాజ్ ద మోస్ట్ ఫన్ డే ఫర్ మీ. సో ఐ థింక్ ఆల్ ద వర్కింగ్ డేస్ దట్ ఐ వాజ్ విత్ గెటప్ శ్రీను గారు, ఆయనతో స్పెండ్ చేసిన ప్రతి డే ఇట్ వాస్ ఫన్. సో ఇల్ బి మిస్టర్ వెన్ కాదు హూ, దట్ ఈస్ మిస్టర్ గెటప్ శ్రీను. ఓకే, యువర్ నేమ్? గుడ్ నేమ్? వెంకట్. ఐ వెంకట్. మీ నెక్స్ట్ మూవీ ఏంటన్నా? శ్రీను గారు మీ నెక్స్ట్ మూవీ ఏంటండి? నెక్స్ట్ మూవీ ఓకే, నెక్స్ట్ మూవీ త్వరలో నెక్స్ట్ మంత్ రాజమండ్రిలో స్టార్ట్ చేస్తున్నాం. ఆ సినిమాలో కూడా నేను ఉన్నా. ఫోటో తీసుకొచ్చా? తెలివిగా మైక్ పట్టుకొని ఫోటో అడిగా కదా, ఇచ్చేస్తా. ఇప్పుడు ఇచ్చేద్దాం దా. ఇప్పుడు ఇలా పిల్లలందరూ జాంబీ రెడ్డిలో జాంబీస్ లాగా ఇలా ముందుకు వస్తారు మన మీదకి. వద్దు కదా అయినా ఓకే, యువర్ క్యారెక్టర్స్. వన్ సెకండ్. తమ్ముడు అడిగే పర్లేదు. తమ్ముడు పర్లేదు, పేరేనా? మీరు రాకాస మూవీలో శుభలక్ష్మి కొంచెం నవ్వుతూ అడగవా? మీరు రాకాస మూవీలో ప్లీజ్ నాన్న, మీకోసం ఒర్లి ఒర్లి గొంతు పోయింది. థ్యాంక్ యూ, లవ్ యూ. అదే మూవీలో వెన్నెల కిషోర్ అన్న ఇంకా మీరు శుభలక్ష్మి కోసం కొట్లాడుకుంటారు కదా. సావిత్రి కోసం శుభలక్ష్మి కోసం కొట్టుకుంటే కథ మారిపోతుంది. అదే నోటికి రోహిణి గారు సారీ పర్లేదు. ఇప్పుడు వెన్నెల కిషోర్ ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు నీకోసం త్యాగం చేసిందని చెప్పింది. అంటే ఆమె ఏం చేసిందని నీకోసం త్యాగం చేసింది? పార్ట్ 2. అంత పేషెన్స్ లేదా అన్న? అప్పుడు దాకా నీట్ ఎగ్జామ్ కూడా రాసి డాక్టర్ అయిపోతాము. డాక్టర్ అయితే సినిమా చూడకూడదా? డాక్టర్ అయితే సినిమా చూడకూడదా? ఎంటర్టైన్మెంట్ బిజీ లైఫా? యా, అప్పుడప్పుడు కాస్తంత కళా పోషణ ఉండాలి మధ్యలో. మంచి క్వశ్చన్. ఇది వెన్నెల కిషోర్ అని ఎందుకు రాలేదు? ఆయనకి పబ్లిక్ లో రావడానికి షర్ట్ కుట్టించుకుంటున్నాను. అంటే షర్ట్ మీరే చింగిపోయింది కదా, అంటే మీరు మర్డర్ చేసాను కదా. మర్డర్ చేశాను, షర్ట్ చింపాను అని నేను చేశాను అక్కడ. అన్న ఫోటో తీసుకొచ్చా. క్లైమాక్స్ ఇదే ఉంటుంది. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ప్రిపరేషన్ కి సెటప్ ముందు క్వశ్చన్లు ఇలా ముందు ఇంకోటి మ్యాడ్ క్యూబ్ రిలీజ్ అయ్యేటప్పుడు. మ్యాడ్ క్యూబా ఏమో ఇంకా నాకు చెప్పలేదు మరి. అంటే మీరు ఎట్లాంటి స్క్రిప్ట్స్ యూజ్ చేసుకుంటారు ఎప్పుడెప్పుడు? సడన్ గా చాలా ప్రొఫెషనల్ మనోడు ఇంట్రాగేషన్ చేస్తున్నాడు. బాగా సినిమా ప్రెస్ మీట్లు చూస్తున్నాడు. గుడ్ క్వశ్చన్స్, నైస్, ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఇంట్రాగేషన్ చేసినందుకు. సినిమాల వరకు చూడు, సినిమా ప్రెస్ మీట్లు కూడా చూసేస్తున్నావు, అది కూడా వదలట్లేదు నువ్వు. సాంగ్ ఇదే సేమ్ రాకాస సాంగ్. పదే ప్రాణం నిన్నే కోరగా, కలే నిజం కాదా నువ్వే చేరగా, ఒకే ఒక ఆశ నువ్వే చాలుగా, ప్రపంచమే లేదా ప్రతి క్షణం నువ్వే నా కదా. అది మిస్ అయిందండి మధ్యలో, అందుకే భలే వాయించారు లాస్ట్ లో. ఇది రాకాస సాంగ్. కళ్ళ జోడు కాలేజీ పాప జోడు. అంటే ఈ పాట కూడా పాడతానండి. ఎస్, క్వశ్చన్ ఏమైనా ఉందండి? చాలా బాగా పాడారు, ఒకసారి క్లాప్స్ కొట్టండి అందరూ. నిహారిక నువ్వే నా ప్రాణమిక. నాకు వచ్చిన సాంగ్స్ అన్ని పాడేశాను మీకు. ప్లీజ్, చాలా బాగా పాడుతున్నారండి పాటలు. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ ప్లీజ్ హావ్ ఎ సీట్ ప్లీజ్. అందరూ కూర్చోవాలని కోరుకున్నాను. మీరు అంతేనా? క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయండి? ఇంకో పాట పాడేస్తారా? దయ్యాన్ని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో రాకాస మూవీ చూసి నేర్చుకున్నాను. కామెడీ ఎస్. అంటే ధైర్యంగా అదేనండి, ఎన్ని కష్టాలు ఉన్నా నవ్వుతూ ఎదుర్కోవాలి. రాకాస మూవీ చూసి ధైర్యంగా ఉండాలి. దాంతో పాటు ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. దాంట్లో మాకే తెలియని ఒక నీతి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసింది చెప్పాను. మాకు తెలియని నీతి చెప్పారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. అమ్మ మీ పేరు చెప్పలేదమ్మా? నా పేరు జ్యోతి అండి. జ్యోతి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ప్లీజ్ కంటిన్యూ సిస్టర్.
ఎవరైనా అడగండి, ఫ్యామిలీస్ కొంచెం పెద్దవాళ్ళు అలాగ అడిగితే. అమ్మా తల్లి చెప్పండి. మీరు ఏ సీన్ ఎక్కువ ఎంజాయ్ చేశారు తీయడం, లైక్ ఫిల్మింగ్ అప్పుడు? డైరెక్టర్ గారు చెప్పాలండి ఫస్ట్ అయితే. సీన్ చేసేటప్పుడు ఎంజాయ్ చేసి రావాలి. మేమమ్మ మీరే చెప్పాలి అయితే. అంటే మీ అందరికి బస్ మా అందరికి, మా అందరికి అంటే మైసభ. మైసబ్ అంటే యునో ఆ ప్రేతాత్మ హీరోయిన్ లాగా వస్తుంది కదా. ప్రేతాత్మ పిశాచి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ వెన్లి కిషోర్ గారు నాకు అది ఒకటి. అండ్ క్లైమాక్స్లో ఒకటి. క్లైమాక్స్ అంటే సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయినప్పుడు మేము మాట్లాడితే భోషాలం దగ్గరికి వెళ్ళి దాక్కుంటాం కదా, అది బాగా ఎంజాయ్ చేస్తాం మేము. Shobhan has become the children's heartthrob, I can say, for the summer. Thank you so much. Not only children, even we have enjoyed it a lot. There is a simple question to the director. First half of the film, I understood that the boy is very random and simple. How come in the climax he has become so intelligent? He has picked up very minutest things in that quote or whatever it is. How did you? How can we link that simple guy into that intelligent guy? That is my question. So climax lo hero intelligent avadandi, he becomes kind. So for kindness you don't need intelligence, you just have to figure out what's wrong, what's right, that's all. అదే మేము చెప్తాం లాస్ట్ లో, మంచి చేయడానికి నిజాన్ని చూస్తే చాలు, తెలివిగా ఉండక్కర్లేదు. సో he doesn't become intelligent, he just becomes kind, that's all. He is already kind right from beginning of the movie. So మనం జాలి చూపించడానికి, మంచిగా ఉండడానికి ఇంటెలిజెన్స్ అవసరం లేదు. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటెలిజెంట్ మూవ్ దట్ హీ డస్, ఇట్ ఈస్ జస్ట్ ఎ కైండ్ మూవ్, దట్స్ ఆల్. It's a kind move. Yes. Okay, anyway, thank you. Thank you. Hi to the entire team. My question is to Eerababu and Balaraju. Do you have any regrets in the film? Film lo ఏమైనా regrets ఉన్నాయా మీరు చేసిన దానికి? క్యారెక్టర్ రిగ్రెట్సా? యా, ఈరబాబు అండ్ బాలరాజుకి. అదే సుకన్యని నమ్మి వచ్చాను కదా, అదే పెద్ద రిగ్రెట్. మాకు అనిపించింది ఏంటంటే గంగయ్య తాత మీ వల్లే చనిపోయాడని, దానివల్ల ఏమైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? నా వల్ల చచ్చిపోవడం కాదు తమ్ముడు, నేను నా వల్ల చచ్చిపోయాడు, ఊరు మొత్తం చంపడానికి వచ్చారు కదా అక్కడికి ఆయన్ని. సో మీరు ఏమంటున్నారంటే మీరు చంపాలా అనుకున్నా చంపలేకపోయినా ఆయన ఎలా అయినా నెక్స్ట్ 2-3 days లో చనిపోయేవాడు అంటున్నారా? అవును, అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా పని ఇరుగుద్ది అంటారు. నా బ్యాడ్ టైం వల్ల అక్కడ ఉన్నాను అంతే. చనిపోయే టైం మేము ఉన్నాం అంతే. ఇట్స్ అ డార్క్ సెటైర్. నేను ఇఫ్ యూ ఫీల్ వీరబాబు చంపేశాడని, మరి ఊరు మొత్తం అక్కడ ఎందుకు ఉన్నారు? టు సెండ్ హిమ్ ఇన్ టు ద castle, the fort, no, to get him killed. So that's the whole conflict, and it's a gray area. There's no good guy, there's no bad guy, it's all intention and gray area. No, I was just kidding. I'm just it's a good question. No, it's a good question actually. Thank you. Niharika ma'am, can I have photo with you? అలాగే మన ఫోటోలు తీస్తే మనం క్వశ్చన్స్ కూడా అడుగుతాం. మైక్ పాస్. Excuse me, I have 2 questions. Yes. మీకు మీ పేరు? కార్తిక. హాయ్ కార్తిక. మీకు షూటింగ్ తీసినప్పుడు జెన్యూన్ గా ఏమన్నా భయంగా అనిపించిందా? లేదు, బట్ షీ హాస్ అ గుడ్ స్కేరీ ఇన్సిడెంట్. యు వాంట్ టు హియర్? భోపాల్. యా షూర్. భోపాల్ భోపాల్ ఇన్సిడెంట్ ఉందిగా. You want to know what the scary incident was? Yeah. సో మేము షూట్ చేస్తున్నప్పుడు దూరంగా ఒక పెద్ద లైట్ వచ్చింది, చాలా పెద్ద లైట్. సో మేము సీన్ చేస్తున్నాం కదా, సో ఐ షౌటెడ్, సీన్లో లైట్ కనిపించద్దు కదా, సో నేను గట్టిగా అరిచే లైట్ ఆపండి ఎవరు అక్కడ అని చెప్పి గట్టిగా అరిచా. అరవంగానే లైట్ ఒక 2 minutes ఫ్లిక్కర్ అయ్యి ఆఫ్ అయిపోయింది. మేము సీన్ చేసేసాం. ఆ తర్వాత నా టీం అందరు వచ్చారు ఇక్కడ భయపడుతూ. దే ఆల్ టోల్డ్ మీ దట్ అక్కడ మీరు ఇందాక గట్టిగా అరిచారు కదా, అక్కడ ఎవ్వరు లేరు, మన వాళ్ళు పెట్టిన లైట్స్ కావవి, మనం ఎక్కడ అసలు లైట్ ఆ వింగ్లోకి మనం వెళ్ళలేదు, అక్కడ ఎవ్వరు లేరు. సో ఇట్ ఈస్ సమ్ సూపర్ న్యాచురల్ యాక్టివిటీ దట్ హ్యాపెండ్. సో ఇట్ ఈస్ ఎ వెరీ హ్యూజ్ లైట్, మీరు చాలా గట్టిగా అరిచారు, వాళ్ళు రాత్రి మీకు ఉంటుందని చెప్పారు ఆ రోజు. యా, దట్స్ వాట్ హ్యాపెండ్ దట్. అండ్ దిస్ క్వశ్చన్ గోస్ టు సీను అంకుల్. అమ్మా, మీరు జబర్దస్త్లో కూడా చేశారు కదా, మీరు సినిమాలో చేయడం ఎంజాయ్ చేశారా, జబర్దస్త్లో చేయడం ఎంజాయ్ చేశారా? ఎక్కడైనా యాక్ట్ చేయడం ఎంజాయ్ చేస్తా, ఎక్కడైనా, అది టీవీ కావచ్చు, వాట్ ఎవర్ మూవీ కావచ్చు. ఈవెన్ ఆన్ ద స్టేజ్ హీ లవ్స్ వాట్ ఈస్ డూయింగ్, హీ ఎంజాయ్స్ వాట్ ఈస్ డూయింగ్. కెన్ ఐ టేక్ అ ఫోటో? ఇది లాస్ట్కి ఇదే కావాలి ప్లీజ్. దమ్మా కార్తిక.
హాయ్ సంగీత్ అన్న, నా పేరు హాయ్ 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 భరత్. నిహారిక అక్క నీకు రేంజ్ రోవర్ గిఫ్ట్ ఇచ్చిందా మరి? ఆ కార్లో వచ్చాను నేను. కింద B2లో పెట్టొచ్చు. కాదు మరి రామ్ చరణ్ కలిసాం, మరి ప్రభాస్ అన్న ఇప్పుడు నెక్స్ట్ ఆయన అపాయింట్మెంట్ ఇస్తే వెయిటింగ్ మేము కూడా. ఫోన్ నెంబర్ అన్న దగ్గర రాసుకోనన్నా. 98488022. Hi. Hi. Congratulations to the whole team. Thank you, ma'am. Thank you. We thoroughly enjoyed your movie, Rakasa. And my question is to Mansa Sharma. Actually, in the second half, in the fourth, we really didn't expect a Venel Kishore entry. That was really awesome. But as a woman director, మీరు రోహిణిని ఎంటర్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే మన మూవీస్లో ఫీమేల్ కామెడియన్స్ అసలు ఉండట్లేదు ఇప్పట్లో. సో యాక్చువల్లీ షీ ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. తనకి ఇంకా మంచి రోల్ ఫోర్త్లో ఎంటర్ చేసి కామెడీ ఉంటే ఇంకా బాగుండేది అనిపించేది. సో పార్ట్ 2 ఉంది అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ మీరు రోహిణికి మంచి రోల్ అదే కంటిన్యూ చేస్తూ తనకి మంచిగా క్రియేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. దట్స్ అ వెరీ గుడ్ ఐడియా, రియలీ గ్రేట్ ఐడియా. అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయితే చేస్తామండి, షూర్ ఫర్ షూర్. నోటెడ్. అంటే థాంక్యూ మ్యామ్. ఇందులో ఏంటంటే ఆమె హస్బెండ్ ని డేంజర్ లోకి తోసేసి బయట ఉంటుంది అనమాట. మీరు థర్డ్ డోర్ అని చెప్పి తను లాస్ట్ లో పంపించారు కదా, అదే వాళ్ళ హస్బెండే పంపిస్తారు. మేబీ పార్ట్ 2లో అక్కడ కంటిన్యూ చేద్దాం. యా ఓకే నైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ అన్న, ఇక్కడ హాయ్ 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 వర్ధన్ హియర్. హాయ్ వర్ధన్. మీరు బేసిక్గా ఒక జెన్జీ హీరో కదా. మాకు లేదంటే పీపుల్ హూ ఆర్ బోర్న్ ఆఫ్టర్ 95 వాళ్ళు ఎక్కువ మీ మూవీ చూస్తుంటారు. రాకాస అనే మూవీ మీరు ఒక అమ్మమ్మ లాంటి వాళ్ళకి, నాన్నమ్మ లాంటి వాళ్ళకి చెప్పాలంటే హౌ విల్ యూ టేక్ ఇట్ ఫార్వర్డ్? ఎలా చెప్తారు? వాళ్ళు వెళ్ళి చూడాలి అంటే వాళ్ళకి ఆ క్యూరియాసిటీ ఎలా డెవలప్ చేస్తారు? మేము చెప్తుంటే దయ్యం సినిమా ఎవడు చేస్తాడరా, వెళ్ళి పడుకోండిరా అంటారు. అమ్మమ్మ వాళ్ళు చెప్పిన కథే అంటే నాకు ఫస్ట్ ఇలా ఊరుంటుంది, ఊరు చివర ఒక కోట ఉంటుంది అని మా అమ్మమ్మ చెప్పిన కథ అది నాకు. సో వాళ్ళు చెప్పిన కథ స్క్రీన్ మీద కనిపిస్తుంటే వాళ్ళు యాక్చువల్లీ ఇంకా ఎక్సైట్ అవుతారు. సో అట్లా అయితే నేనైతే మా తాతయ్యని అలాగే చెప్పి తీసుకెళ్ళాను. సో ఆర్ జస్ట్ టెల్ హర్ దట్ వాళ్ళ అమ్మమ్మ ఆవిడికి చెప్పిన కథని మనం స్క్రీన్ మీద చూడొచ్చు అని. ఆ కథ చెప్పాలంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మనే చెప్పాలి కదా. సో మీ అమ్మమ్మ ఉన్నారా ఇక్కడ? రిమైండింగ్ హర్ ఆఫ్ హర్ చైల్డ్హుడ్. అమ్మమ్మ. సరే సంగీత, మీది శోభన్ అన్నది ఇంకా నెక్స్ట్ మూవీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే సంతోష్ శోభన్ అన్నది మీది కలిపా ఇంకా ప్లాన్ చేయలేదు డార్లింగ్. మంచి స్క్రిప్ట్ వస్తే వై నాట్, అందరు చెప్పేదే. నెక్స్ట్ క్వశ్చన్ సంగీత్ గారికి. మ్యామ్ చెప్పండి మ్యామ్. సార్ మీకు రియల్ లైఫ్ లో హిందీ బాగా వచ్చా లేకపోతే తోడా ప్యాస్ దాలో? లేదా నాకు బాగా వచ్చాయండి. బాగా వచ్చా. థ్యాంక్ యూ అండి. నేను అదే టైప్ అందుకే. అవునా, అంటే బాగా వచ్చాయండి లేదా ప్యాస్ డాలో టైప్? ప్యాస్ దాలో. నేను మీ కాలేజ్ అలా కూడా మాడతానండి. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, ధన్యవాద్. శోభన్ అన్న. హాయ్ అన్న, నీ పేరేంటి తమ్ముడు? ప్రద్యుమ్న. హాయ్ ప్రద్యుమ్న. అన్న అన్న నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు ఏ హీరోని చూసుకుంటూ ఈ స్టేజ్కి వచ్చావు? నేనా? నాన్న నీ హైట్ ఎంత ఉంటే నీకు క్వశ్చన్ ఇంత హైట్ ఉందన్న. సూపర్ క్వశ్చన్. నాకా చిరంజీవి గారు నాన్న. అన్న అన్న రకాసా 2లో నేను యాక్ట్ చేయొచ్చా? డైరెక్టరు ప్రొడ్యూసరు డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు, మనం యాక్ట్ చేద్దాం, నువ్వు అడిగేసి. అక్కలు, ఇద్దరు అక్కలు. నువ్వు నీకే హీరో ఇష్టం ప్రద్యుమ్న? చిరంజీవి. దొంగ. నిజంగా రాకాస చూసావా? He is a good actor. You can take him. అవునా? రికమెండేషన్ తో వచ్చావే ముందే నువ్వు. వెరీ నైస్. సరే రాకాస 2లో చేద్దాం మనం. ఓకే. మళ్ళీ ఈవెంట్ లోనా అండి? శోభన్ అన్న నీకు ఇయ్యచ్చా? Da, come. Sure. What do you have for me? I love gifts. చాక్లెట్ అన్న. Da. Ivu.
మా ప్రొడ్యూసర్ కూడా ఏం గిఫ్ట్ ఇవ్వట నువ్వు థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ మానసన. ఎక్కడ ఏంటి చీకట్లో ఉన్నావు? బయటకు వచ్చి మాట్లాడు. హాయ్, గుడ్ ఈవినింగ్. నీ పేరు? భగత్. భగత్. భగత్ చెప్పనా? రాక్షసుల్లో మూవీలో వేరే రాక్షసుడు మెయిన్ గా ఉన్నాడా లేకపోతే రాక్షసన్ మెయినా? 2లోనా? ఇంకా పెద్ద రాక్షసు ఉంటాడు 2లో. యాక్చువల్లీ మూవీ చూసినప్పటి దగ్గర నుంచి వాజ్ ఆస్కింగ్ మీ అబౌట్ రాక్షస 2, రాకాస 2. Yeah. So I narrated one story that is not a real Rakasa. One more Rakasa will be there. So సొంతగా అమ్మ స్క్రిప్ట్ పంపిస్తే కొంచెం మాకు హెల్ప్ అవుద్ది. No, there will be a bigger one this time. and he liked that Spider-Man part. He wants to do. Come on. Do it with me. Spider-Man. వద్దా? నాకు కూడా ఐఎమ్ నాట్ స్పైడర్ మ్యాన్. ఇట్స్ ఓకే. అన్నా. హాయ్ తమ్ముడు. డిడి అన్నా. తమ్ముడు. అన్నా. చాలు తమ్ముడు, చెప్పు తమ్ముడు. రాజమౌళి గారితో మీ కొలాబరేషన్ ఎప్పుడు? బా తమ్ముడు, బా తమ్ముడు. ఆయనతోనా? అది ఇప్పుడే ఒకసారి చరణ్ కాల్ చేసి ఆయన నంబర్ తీసుకుని నేను మాట్లాడతా ఒకసారి ఆయనతో. జెన్యూన్ క్వశ్చన్ ఏమైనా ఉంటే అడగవా ప్లీజ్. రీసెంట్గా వీ హావ్ సీన్ యువర్ ఇంటరాక్షన్ విత్ పవన్ కళ్యాణ్ గారు. యా. ఆల్ ది వీడియోస్ ఫర్ సర్ఫింగ్ ఇన్ ఇన్స్టాగ్రామ్. Yes. యు వర్ జస్ట్ స్టార్ స్ట్రక్. అప్పుడు అసలు ఏంటి మీ మైండ్లో ఏం రన్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారిని? ఐ వాజ్ మోర్, నేను ఎక్కడ ఫ్రీజ్ అయ్యానంటే ఐ థింక్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెన్ ఆన్ 28th of March అండ్ 19th ఉగాది రోజు ఐ థింక్ నిహార్ గారు హ్యాడ్ అ ఫ్యామిలీ గ్యాదరింగ్ విత్ ద హోల్ కొనిదెల ఫ్యామిలీ అండ్ పవన్ కళ్యాణ్ గారు వాజ్ దేర్ అండ్ నిహార్ గారు షోడ్ ద టీజర్, మన రాకాస టీజర్ చూపించారన్నమాట. సో బ్యాక్ ఆఫ్ ద మైండ్ హీ రిమెంబర్డ్ ద టీజర్ అండ్ ఆఫ్ కోర్స్ హీ హ్యాజంట్ వాచ్డ్ మ్యాడ్ ఆర్ మ్యాడ్ స్క్వేర్. సో ఆయన చూసిన తర్వాత సంభవం ఆయన గుర్తుపెట్టుకున్నారు అండ్ వైల్ హీ వాజ్ వాకింగ్ ఇన్ ఫర్ దట్ ఓపెనింగ్ ఈవెంట్, me and my heroine Nayan, we were standing on the left side and he was formally saying namaste to everyone and then he did towards us. Ma side of choose namaste ani suddenly recognized. I was shook. ఆయన ఒక 1.5 minute టీజర్ చూసి నన్ను గుర్తుపెట్టుకుని ఆయన గుర్తుపట్టి he came towards me to say hey you're that boy అని. అసలు ఆయన he told me you're the hero right అన్నారు. ఆహా, ఇంకా పవన్ కళ్యాణ్ గారు మన హీరో అన్న తర్వాత ఇంకా మనల్ని కూడా రాపోయేది అనిపించింది నాకైతే. ఐ థింక్ ద ఎంటైర్ డే నేను అదే గుర్తు తెచ్చుకున్నా. ఆయన నన్ను గుర్తుపట్టాడు, ఆయన వచ్చి నాకు హాయ్ చెప్పారు. డన్, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. అదర్ క్వశ్చన్ టు మానస గారు. హాయ్. ఎనీ టిప్స్ ఫర్ ఆరా ఫార్మింగ్? So she's so boomer, she doesn't know what aura farming is. So aura farming. Aura farming. అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు రాదు. Yeah, please tell me what is aura farming. సో ఇక్కడ 4-5 ఉన్నా కూడా మీరే ప్రామినెంట్ గా కనిపిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా. Just be yourself, that's all. I'm just being myself, అంతే. అండ్ ఆల్సో అదర్ క్వశ్చన్ టు బోత్ ఆఫ్ యూ. మీ ఇద్దరికి మీ ఇద్దరు సినిమాలో నిజంగా ఫ్రెండ్సా కాదా? సినిమాలోనా బయట? సినిమాలో. మా బావా బాగుంటారు కానీ మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన చంపేద్దామని చూస్తారు. అది ఆయన తెలియదు కదా, ఆయన లేరప్పుడు. అది గుర్తు చేయొద్దు మీరు. థ్యాంక్ యూ. Niharika ma'am. Here. Yes. Hi. For further movies, if you want to take any upcoming like new actors, will you take any of them? Yes, of course. Will you take me for a What? Will you take me for Yes, of course. I'll take you. I'll take Pradyumna. అందరూ ఆడిషన్ చేయాలి తెలుసుగా. She's very strict. Can I come take a photo? Yes, of course. Wait, she wanted to answer something. To answer that question, she in fact took a lot of new actors in all of her projects. తెలుసు కదా నీకు, సంగీత అన్న ఫస్ట్ న్యూ యాక్టర్ ఉండే, తర్వాత కమిటీ కుర్రోల్లో మొత్తం 11 members న్యూ యాక్టర్ ఉండే. షీ ఆల్వేస్ టేక్స్ న్యూ యాక్టర్స్. yes. సార్ ముందుకు రండి సార్. ఫ్రంట్కి రండి.
Yeah, Shobhan garu. Hi, sir. You are interacted with Pawan Kalyan garu. అవును సార్, అవును సార్. And Peddi Ram Charan garu. అవును సార్. I don't know whether you are interacted with Chiranjeev garu. What is లేదు సార్, ఇంకా వెయిటింగ్. what is the common points you observed in them? సార్ రాయల్టీ సార్, రాయల్టీ. దే ఆర్ ఆల్ ఒక రాజసం ఉంది సార్ వాళ్ళందరిలో. దే ఇస్ అ సర్టన్ ద వే దే క్యారీ దెమ్ సెల్వ్స్ వెన్ దే ఎంటర్ అ రూమ్ ఆర్ అ హాల్ ఆర్ an entire gathering, everybody will look at them. They have that aura farming అన్నాడు కదా సార్ అబ్బాయి, అది సార్ aura farming అంటే. దే ఆర్ ఎఫర్ట్లెస్లీ రాయల్ సార్. Okay, thank you. హాయ్ సార్, అయ్యో హాయ్ సార్. Niharika garu and Sharma garu. I think very few, I think I've seen producer come director woman fratern nunchi. I think it should, there is a gap in the film industry. You should take more movies. Women empowerment antar kada. You should come up with more movies in different genres. Like మీరు ఫస్ట్ కమిటీ కుర్రాలు చేశారు, రాకాసా, అట్లనే డిఫరెంట్ జానర్స్ చేస్తూ నాట్ కన్ఫైన్ టు వన్ మూవీ ఇన్ ఏ ఇయర్. Go for multiple movies so that you can give opportunities to a number of people. That's my suggestion. And one more question is, Sharma garu, మీరు ఫస్ట్ ఇంట్రాక్షన్ ఐవ్ సీన్ చాలా షైగా ఉన్నారు, బట్ నౌ యూ హావ్ ఓపెన్ అప్. వాట్ ఈస్ ద రీజన్? హిట్ కొట్టారు కదండి. I'm a very shy introvert kind of a person, and with especially when there are a lot of cameras here, but here you have families. I know that you all loved my film, so I want to interact with you guys more, so that is the reason I'm a bit more comfortable here. I think you are from Andhra University. I'm from Srikakulam. గోల్డ్ మెడలిస్ట్. Andhra University, sorry. I'm from Andhra University. అంటే కళ్యాణ్ గారు వెళ్ళారు, మీరు కూడా ఆ ప్రాజెక్ట్కి వెళ్ళారా? లేదండి, నేను మన సినిమా అవుతుంది కదా, సో No, but కళ్యాణ్ గారు కలిసినప్పుడు he was asking and they were both talking about this. yeah. Okay, thank you so much. Thank you sir. Thank you. sir. Hello Sangeet. Hi, I have hi. a question for you. Yeah, చెప్పండి. మీరు ఫస్ట్ మీ మ్యాట్ 1లో అమ్మాయి కోసం వెతుకుతూ ఇద్దరు మీ ఫ్రెండ్స్ని పెట్టారు కదా, పన్నీర్ చల్లుతూ వెల్కమ్ చెప్పడానికి. అట్లీస్ట్ మ్యాట్ 3లోనైనా దొరుకుతుందా అమ్మాయి? లేదా ఆ పన్నీర్ చల్లే అమ్మాయిలకి పిల్లలు కూడా పుట్టేస్తారు, అందరు అమ్మాయిలు అయిపోతారు. మరి మీకు గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందా లేదా మీకు? అయ్యో, మ్యాట్ క్యూబ్లో ఫస్ట్ పార్ట్ ఎండింగ్కి వెన్నెల దొరుకుతుంది కదండి, మీరు చూడలేదు కదా? చూసాను. మ్యాడ్ 1 ఎండింగ్లో వెన్నెల దొరికింది కదండి. అవునా? అదేంటండి? రాకాసాలో సుబ్బు దొరికింది కదండి. ఓకే, పర్లేదండి, ఈరోజు వెళ్ళి మళ్ళీ చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది మ్యాడ్. రియల్ లైఫ్లో నాకు హిట్ దొరికిందండి. Anna, హాయ్. this movie was a blockbuster, right? So Absolutely. See the poster. which part do you think was the reason that it became a blockbuster? I think more than part of the film. Like part of the movie. Yeah. Part of the movie, I think it will be my director. It's because of her. Ivida, Ivida. It's because of her that the film has done so well. No, he's being very kind, but it's an entire team effort. క్వశ్చన్ నన్ను అడిగారు, మిమ్మల్ని అడిగారా? కొంచెం ఆరా ఫార్మింగ్ చేస్తాను. లాస్ట్ క్వశ్చన్ మనోడు అడుగుతాడు, ఇక్కడ క్లోజ్ చేద్దాం. నిహారిక మ్యామ్, మీకు ఈ క్వశ్చన్. అది రాకాస మూవీలో పిశాచి ఎందుకు రాక్షసుడికి పనిచేసిద్ది? నాకేం తెలుసు, డైరెక్టర్ ఈవిడ. నేను జస్ట్ డబ్బులు పెట్టా అంతే, రాసింది ఈవిడ. ఎందుకు పిశాచి రాక్షసుడికి పనిచేసిద్ది? ఎందుకంటే వాడు రాక్షసుడు కాబట్టి. అంటే భయంతోనా లేకపోతే రాక్షసుడు మళ్ళీ గిఫ్ట్కి ఏమైనా ఇస్తాడా? సారీ కమ్ అగైన్. సారీ, అంటే భయంతోనా లేకపోతే రాక్షసుడు మళ్ళీ గిఫ్ట్గా ఇస్తాడా ఏమైనా? భయంతోనే భయంతోనే. హీ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ అని చెప్తాం కదా. మంత్లీ శాలరీ ఉంటుంది అన్న పిశాచులకి, రాక్షసుని చల్లుతూ ఉంటుంది అనమాట. యా, సబ్స్క్రిప్షన్. కెన్ ఐ హావ్ ఎ ఫోటో? తీసుకో, మమ్మల్ని ఎందుకు పెడుతున్నావు? How rude you are. Hi ma'am. Niharika garu. Hi, here. Hi, so మీరు ఆల్వేస్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు కదా, మీ సీక్రెట్ ఏంటి? లైక్ యూ సీమ్ వెరీ స్పార్క్లింగ్ ఆల్ ద టైమ్. కెన్ ఐ నో లైక్ సీక్రెట్ ఎందుకు నవ్వుతున్నాడు అర్థం కాలేదు. సీక్రెట్ అంటే చెప్పకూడదు, యాక్చువల్గా సీక్రెట్లు అడగకూడదు. నాట్ లైక్ ఎ సీక్రెట్, లైక్ మీరు చాలా గ్లోయింగ్ గా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు కదా, సో లైక్ I just wanted to ask me thought process. Aura farming. Yes. I don't have one thing. I don't plan to look confident or anything. Okay. I think one of my biggest confidence comes from the fact that I have a family that supports me in everything that I do, and I think that's very important.
For me as an individual to go out there and do the work that I do, be the person that I am, knowing that my parents love me and they're always there for me, adi part of why I feel confident in You're life. so inspiring, by the way. Thank you so Can I much. get a picture? Yes, of course.